వైసీపీ టీడీపీలో వేరు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓడిన పార్టీలో పట్టు నిలుపుకున్న జగన్, ఓడిపోయిన జగన్పై తిరుగుబాటు చేయని నాయకులు. ఇక 11 స్థానాలకు కూడా పరిమితమైనా కూడా పార్టీని వీడలేదు సీనియర్ నాయకులు. ఇటు బొత్స, ధర్మాన, పెద్దిరెడ్డి, కొడాలి, పేర్ని లాంటి నేతల అండ కూడా ఇంకా ఉంది. అయితే చంద్రబాబుతో పోలిస్తే పార్టీపై పట్టు నిలుపుకున్నారు జగన్. ఇటు టీడీపీలో అస్తవ్యస్తంగా పరిస్థితులు ఉన్నాయి. సీనియర్ నాయకులకు మంత్రి పదవులు ఇవ్వలేదు చంద్రబాబు. ఇక అసెంబ్లీ వేదికగా చంద్రబాబుపై సీనియర్ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిపైన అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు ఎమ్మెల్యేలు చంద్రబాబు మాట కూడా వినటం లేదు. ఇక వరుసగా కూడా వివాదాల్లో టీడీపీ నేతలు ఉంటూ ఉన్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలతో కూటమిలో చిచ్చు మొదలైంది. వివాదాల్లో కొలికపూడి, కేసినేని, బొజ్జల, బోండా, గోరంట్ల, జ్యోతుల, యార్లగడ్డ, ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇలా సీనియర్లంతా కూడా వివాదాల్లో కనిపిస్తూ ఉన్నారు. ఇక జూనియర్లకు కేబినెట్లో అవకాశం ఇవ్వడంతో కూడా చిచ్చిరేగినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు వర్గం, లోకేష్ వర్గంగా కూడా ఇప్పుడు టీడీపీలో ఎమ్మెల్యేలు విడిపోయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య కూడా ఇప్పుడు లుకలుకలు బయటపడుతూ ఉన్నాయి. మరొక వైపు చూస్తేనేమో ఓడిపోయినప్పటికీ కూడా కేవలం 11 సీట్లకే పరిమితమైనప్పటికీ కూడా జగన్కే పార్టీలో ఎక్కువ పట్టు ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంట్లో సీనియర్లు కానీ ఆ పార్టీని వీడలేదు. కానీ ఇక్కడ చూస్తే జూనియర్లకి మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు టీడీపీలో. మరొక వైపేమో జనసేన, టీడీపీ, బీజేపీ ఎవరికి వారి యమునా తీరన్నట్లుగా కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇక కొంతమంది వ్యాఖ్యలు ఇప్పుడు కూటమిలోనేమో చిచ్చు రేపుతూ ఉన్నాయి. సీనియర్లు కూడా వివాదాల్లో కనిపిస్తూ ఉన్నారు. సీనియర్లు కూడా ఇటు మంత్రి పదవులు దక్కనందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విధమైన పరిస్థితులు ఇటు వైసీపీలో ఎక్కడైతే అధికార పార్టీలో కనిపించాల్సిన పరిస్థితులేమో ప్రతిపక్షంలో కనిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితులేమో అధికార పార్టీలో ఉన్నాయి. ఈ విధంగా కూడా ఒక రివర్స్ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి వైసీపీ, టీడీపీల్లో. ఒక ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం లేదు, ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాను. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్షుడు. కాకపోతే దీని మీద అవగాహన కల్పించాలి, అసలు వెళ్తే కొంత సమాధానం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది దానికి. అదొక. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఇటు వైసీపీలో, టీడీపీలో కనిపిస్తున్న భిన్న పరిస్థితుల మీద డీటెయిల్స్ ఏంటి? రేణు, టీడీపీ, వైసీపీ రెండు పార్టీల్లో భిన్నమైన పరిస్థితులు కనబడతాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ లాగా, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నాయుడు తరువాత జరిగిన పరిణామాల్లో వరుసగా పార్టీ పైన పట్టు కోల్పోతున్నారంటూ ప్రచారం నడుస్తుంది. ఏదైతే సీనియర్ నాయకులు ఉన్నారో వారికి మంత్రి పదవులు ఇవ్వకపోవడం, జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడం, మొదటిసారి ఎమ్మెల్యే అయిన వారికి కేబినెట్ లో చోటు కల్పించడంతో సీనియర్ నాయకులు అసంతృప్తి, ఆవేదనలో ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాకు ఏమీ పట్టనట్టు ఎమ్మెల్యేలు వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాలకు తరచూ హాజరు కాకోకుండా ఉన్నారు. ఒకరోజు అసెంబ్లీ సమావేశాలు కేవలం 40 మంది ఎమ్మెల్యేలు హాజరు కావడం, ఇలాంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఏదైతే మొదటిసారి మంత్రులైన కొండపల్లి శ్రీనివాస్, సవిత, రాంప్రసాద్ రెడ్డి లాంటి వారికి మంత్రి పదవులు ఇవ్వడం, సీనియర్ గోరెట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమా లాంటి వారికి పదవులు తక్కకపోవడం, ఇలాంటి వ్యవహారాలన్నీ అధికార పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. అంతేకాకుండా ఏదైతే కూటమిలో అటు జనసేన, ఇటు టీడీపీ, అటు బీజేపీలో కూడా లుకలుకలు ఉన్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలో చూసినప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీలో తన పట్టు నిలుపుకున్నారంటూ చర్చ నడుస్తుంది. అంతేకాకుండా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్లు ఉన్నారో వాళ్ళు ఓడిపోయినా కూడా జగన్ తో అంటి పెట్టుకొని ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి నేతలు, మిథున్ జైలుకి వెళ్ళినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి నేతలు పార్టీ మారలేదు, జగన్ కండగా నిలబడతామంటూ వారు చేసిన ప్రకటనలు కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆత్మస్థైర్యం నింపాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్ గా ఏదైతే ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లికి వస్తున్నారు, కానీ రెగ్యులర్ గా ఆయన తాడేపల్లి నివాసం ఉండడంలో అయినప్పటికీ కూడా
పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరైనా నోరు మెదపడం లేదు. అంతేకాకుండా 11 సీట్లకు పరిమితమైన తర్వాత ఆ పార్టీలో తిరుగుబాటు ప్రారంభమవుతుందని, తిరుగుబాటు వస్తుందని చెప్పి ప్రజల్లో కూడా చర్చలు నడిచాయి. అయితే ఈ వ్యవహారాలన్నీ చూసిన తర్వాత కూడా అటు చంద్రబాబు అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా అనే అంత గందరగోళం టీడీపీ పార్టీలో క్రియేట్ అయిందని సమాచారం వినిపిస్తుంది. రేణు, అయితే ఇటు టీడీపీలో సీనియర్లు అయినప్పటికీ కూడా ఇప్పుడు బోండా ఉమా వీళ్ళందరూ చూసుకుంటే వీళ్ళందరూ కూడా సీనియర్లు, ఎప్పటి నుంచో కూడా టీడీపీలో ఉన్న నేతలు. అలాంటిది వాళ్ళల్లో కూడా ఇటు ఒక అసంతృప్తి అనేది కనిపిస్తూ ఉంది. రేణు, ఇక్కడ ప్రధానంగా అధికార పార్టీలో సీనియర్లకు మంత్రి పదవులు కేటాయించకుండా జూనియర్లకు మంత్రి పదవులు కేటాయించడం అనేది కూడా ఒక అసంతృప్తి, అసహనానికి కారణమైంది. బోండా ఉమా కావచ్చు, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కావచ్చు, ఇలాంటి సీనియర్ నాయకులు చాలా మంది టీడీపీలో ఉన్నారు. వారెవరికీ కాకోకుండా మొదటిసారి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి కానీ, కొండపల్లి శ్రీనివాస్ కానీ, సవిత కానీ ఇలాంటి వారికి మంత్రి పదవులు ఇచ్చినారంటూ అసహనం రేగుతుంది. అంతేకాకుండా వైసీపీ నుంచి వచ్చిన వాసంశెట్టి సుభాష్, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి రెడ్డి లాంటి నేతలకు కూడా మంత్రి పదవులు తగ్గాయి. ఏదైతే ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చిన వారిలో 3 కేబినెట్ పదవులు దక్కాయి. మొదటి నుంచి ఏదైతే టీడీపీని నమ్ముకొని, చంద్రబాబును నమ్ముకొని, లేదా టీడీపీ పార్టీని నమ్ముకొని గత 40 సంవత్సరాలు పార్టీని అంటి పెట్టుకున్న గోరెంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి నేతలకు మంత్రి పదవి దక్కలేదనంటూ అసహనం ఉంది. అంతేకాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలో ఏదైతే కూనంనేని రవికుమార్ కావచ్చు, ఇలాంటి నేతలకు మంత్రి పదవులు దక్కలేదని అసహనం కూడా ఉంది. అయితే ఈ వ్యవహారాలన్నీ చంద్రబాబు నాయుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కానీ ఈ వ్యవహారాలు పరిశీలించినప్పుడు పార్టీలో ఏదైతే చంద్రబాబు నాయుడు పదే ఎమ్మెల్యేల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు, అయినా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా పలు వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు, వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఓవరాల్ గా మనం అంశాన్ని గమనించినప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ పైన గతంలో ఆయన 2014 ముందు ఆయన పార్టీలో ఎంత పట్టు ఉండేది, ఎంత బలంగా ఉండేవారు, 2014 ఎన్నికల తర్వాత ఆయన క్రమంగా పట్టు కోల్పోతున్నారంటూ టీడీపీ శ్రేణులు, టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే బాబు గారు ప్రతి వ్యవహారాన్ని కూడా సీరియస్ గా ట్యాకిల్ చేసేవారు. కానీ అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ ప్రధానంగా టీడీపీలో 2 వర్గాలు అయ్యాయి. ఒకటి లోకేష్ వర్గంగా కొంతమంది ఎమ్మెల్యేలు ముద్రపడ్డారు, అంతేకాకుండా చంద్రబాబు వర్గంగా కొంతమంది ఎమ్మెల్యేలు ముద్రపడ్డారంటూ టీడీపీలోని గుసగుసలు వినిపిస్తున్నాయి. రేణు, ఇక ఇటు వైసీపీలో నెలకొన్న పరిస్థితులు, ఇటు బొత్స కానీ, ధర్మాన కానీ, పెద్దిరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టీలోనే ఉండటంతో కూడా ఇక జగన్ పట్టు నిలుపుకున్నారు పార్టీ మీద అంటూ కూడా అతనికి చాలా గ్రిప్ ఉందంటూ కూడా వస్తున్న ఒక ఎనాలిసిస్ మీద ఎలా చూడాలి ఎనాలిసిస్ ని? రేణు, జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమయ్యారు. అంతేకాకుండా ఆయన రెగ్యులర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోయినా కూడా గతంలో ఎప్పుడూ లేనటువంటి పార్టీ యాక్టివ్ అయ్యింది. ఎందుకంటే జగన్ ఉన్నప్పుడు, జగన్ వేరు ప్రాంతాలు పర్యటించినప్పుడే ఆ ప్రాంతాల్లో నాయకులు యాక్టివ్ అయ్యేవారు. కానీ జగన్ గతంలో మనం చూసాము, మొన్న 10 రోజుల క్రితం ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా, ఏదైతే లండన్ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా పార్టీ యాక్టివ్ ఉంది, పార్టీ కార్యక్రమాలు కూడా యాక్టివ్ గా నడిచాయి. ఎన్నడూ లేని విధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేకపోయినా పార్టీని యాక్టివ్ చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి పలు కమిటీలు, పలు సూచనలు చేశారు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, గ్రామ స్థాయి, మండల స్థాయిలో కమిటీలతో యాక్టివేట్ చేశారు. టీఎస్ని బలోపేతం చేశారు. జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేకపోయినా పార్టీ వ్యవహారాలు నడపడానికి సజ్జల రామకృష్ణారెడ్డి చొరవ చూపుతున్నారు. అంతేకాకుండా సజ్జల నేతృత్వంలో పార్టీ వ్యవహారాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నడుస్తూ ఉన్నాయి. అయితే ఇదే పరిస్థితి, ఇదే అధికార పార్టీలో చంద్రబాబు పలు సూచనలు, సలహాలు ఇచ్చినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయడం లేదు, వారు యాక్టివ్ గా తీసుకోలేదు. అంతేకాకుండా బాబు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా అధికార పార్టీ ఎమ్మెల్యేలే సీరియస్ గా తీసుకు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు పలుసార్లు ఎమ్మెల్యేలకు సూచనలు ఇచ్చారు, గ్రామాలకు వెళ్ళండి, మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయండి, ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎండగట్టాలంటూ ఆయన పలుసార్లు సమావేశాలు, సూచనలు, పార్టీ కార్యక్రమాలు, మీటింగ్ పెట్టినా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వెళ్ళడం లేదని టీడీపీ శ్రేణుల నుంచే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రేణు, కిరణ్, అయితే ఇప్పుడు వీటికి దారి తీసిన పరిణామాలు ఏమని ఒక బేరీజు వేసుకోవాలి? ఎందుకంటే ఇటు వైసీపీలో చూస్తేనేమో హోల్ అండ్ సోల్గా కూడా ఇటు జగనే ఉంటూ ఉంటారు, అతని ఆదేశాలే పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు కూటమిలో చూస్తే ఆ పరిస్థితి లేదు. ఒకవైపు చంద్రబాబు, మధ్యలో లోకేష్, మరోవైపు ఏమో పవన్ కళ్యాణ్, ముగ్గురున్నారు. ఈ పరిస్థితులను ఏమైనా ఈ పరిస్థితులు కారణమయ్యాయని చూడాలా, లేకపోతే దీని వెనక ఇంకా మరేమైనా కారణాలు ఉన్నాయా? మంచి ప్రశ్న వేశారు. ఏదైతే అధికార పార్టీలో 3 కూటములుగా ఏర్పడ్డాయి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి
ఒక బలమైన పక్షంగా తయారై ఎన్నికలు ఎదుర్కొన్నారు, ఎన్నికల్లో విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్నారు. అంతేకాకుండా బీజేపీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మోడీ ప్రధానంగా ఉన్నారు. ఇక్కడ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి సింగిల్ నేతృత్వము, ఏకైక అజెండా, జగన్మోహన్ రెడ్డి మాటే వేదం. ఈ 2 వ్యవహారాలు చూసినప్పుడు జగన్ కేవలం తన నమ్మకము, తన వాగ్దాటి, తన ప్రజాభిమానం మీదనే జగన్ నమ్ముకొని ఎన్నికలకు వెళ్లారు, ఓడిపోయారు. అయితే ఇక్కడ ప్రధానంగా కూటమి కట్టడంతో సీఎం చంద్రబాబుతో పాటు మిగిలిన పార్టీలు కలిసి రావడంతో ఆయన అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఎజెండాలు వేరుగా ఉన్నాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు ఉన్నాయి, జనసేన, బీజేపీ విభేదాలు ఉన్నాయి. 3 పార్టీల మధ్య సమన్వయం లేదు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం లేదు. జనసేన ఎమ్మెల్యేలు అయిన చోట టీడీపీ కార్యకర్తలకు, టీడీపీ మండల నాయకులకు ఎలాంటి పదవులు లభించలేదు. అంతేకాకుండా వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వలేదు. స్థానిక నాయకత్వాన్ని జనసేన గెలిచిన చోట టీడీపీ స్థానిక నాయకత్వానికి ఎలాంటి పదవులు ఇవ్వలేదు, వారిని ప్రోత్సహించలేదు. ఎక్కడైతే టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట జనసేన పార్టీకి సంబంధించిన కానీ, బీజేపీ పార్టీకి సంబంధించిన వారికి కానీ పదవుల్లో కానీ, నియామకాల్లో కానీ ప్రాతినిధ్యం లభించలేదని అసంతృప్తి ఉంది. ఇక్కడ ఒక పార్టీ ఒక అధినేత నిర్ణయం మీదే బేస్ అయి ఉంటది. ఇక్కడ కూటమికి వచ్చినప్పుడు 3 పార్టీల మధ్య సమన్వయం లేనప్పుడు ఇలాంటి వ్యవహారాలు నడుస్తుంటాయి. రేణు, అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పదవులే చిచ్చు పెడుతున్నాయి, వీళ్ళ మధ్య ఈ గ్యాప్ రావడానికి అని కూడా మనం చూడాలి. ఈ వ్యాఖ్యలు చేయడానికి ముఖ్యంగా కూడా ఏ అయితే పరిస్థితులు, ఇప్పుడు ఎప్పటి నుంచో టీడీపీలో పదవుల కోసం వర్క్ చేస్తున్న నేతలు ఉన్నారు. మరోవైపు చూస్తేనేమో ఇప్పుడు జనసేన వచ్చి యాడ్ ఆన్ అవటం వల్ల దాని నుంచి కూడా కొంతమందికి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి. వీటన్నిటి వల్ల కూడా వాళ్ళకి ఒక కాంపిటీషన్ పెరిగి ఈ వ్యాఖ్యలు చేసేందుకు ఎక్కువగా కూడా అసంతృప్తులుగా మారేందుకు పరిస్థితులు దారి తీస్తున్నాయని చూడాలా? రేణు, ఇక్కడ ప్రధానంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించిన నేతలు కానీ, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, టీడీపీకి సంబంధించిన ద్వితీయ మండల శ్రేణి నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ పైన పోరాటం చేశారు. అయితే చివరిలో ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి కట్టారో ఆ కూటమిలో జనసేన భాగస్వామ్యం అయింది, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన నేతలు కూడా భాగస్వామ్యం అయ్యారు. ఏదైతే బీజేపీ ఉందో బీజేపీకి సంబంధించిన క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా 3 పార్టీల ఓటింగ్ పెరగడానికి కూడా కృషి చేశారు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే మెజారిటీగా 40 ఏళ్ల నుంచి ఉన్న టీడీపీ పార్టీకి ఎక్కువ పదవులు రావాలి, టీడీపీ నేతలకు ఎక్కువ అవకాశం ఇవ్వాల్సిన చోట ఒకవేళ జనసేన లేకపోయినా మేము అధికారంలోకి వచ్చే వాళ్ళం అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఈ వ్యవహారాలు ఉన్నాయి. టీడీపీ, జనసేన మండల స్థాయి నేతలకు కానీ, కార్యకర్తలకు కానీ వాళ్ళ మధ్య సమన్వయం లేదు. ఈ వ్యవహారాలన్నీ గమనించినప్పుడు టీడీపీ నేతలు గత 40 ఏళ్ల నుంచి పార్టీకి సేవ చేశాము, పార్టీకి అండగా నిలబడ్డాం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మేము జెండా వదలలేదు, అయినా కూడా మాకు పదవులు లభించలేదు అనేది ఒక అసంతృప్తి. ఈ అసంతృప్తి క్షేత్రస్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగింది. ఏదైతే సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి పదవులు దక్కలేదని ఒక ఆవేదన, జూనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు చంద్రబాబు ఇచ్చారంటూ మరో ఆవేదన. అంతేకాకుండా ఏదైతే జనసేనకు సంబంధించి 3 మంత్రి పదవులు ఇచ్చారు, బీజేపీకి 1 మంత్రి పదవి ఇచ్చారు. ఈ మంత్రి పదవులు కూడా ఏదైతే ఉందో ఆ పదవుల్లో కూడా ఏదైతే జనసేన లేకపోయినా, బీజేపీ లేకపోయినా మరో 4 నుంచి 5 మందికి మంత్రి పదవులు లభించేవి కదా అనే ఆలోచనతో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏదైతే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కావచ్చు, మరికొంతమంది నేతలు కావచ్చు, మేము ఇన్నిసార్లు టీడీపీ నుంచి గెలిచినా కూడా మాకు మంత్రి పదవులు దక్కలేదు, అవకాశం వచ్చినప్పుడైనా మాకు మంత్రి పదవులు ఇవ్వాలి కదా అనే ఆవేదనతో వారు ఉన్నారు. ఓవరాల్ గా మనం 3 పార్టీల మధ్య సమన్వయం లేనప్పుడు మాత్రం ఇలాంటి వ్యవహారాలు బయటకు వస్తుంటాయి. అంతేకాకుండా గతంలో ఏదైతే వైసీపీ అధినేత జగన్ తో పోల్చినప్పుడు టీడీపీలో ఆ పరిస్థితి కనబడడం లేదని టీడీపీ నేతలే ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా జగన్ మాటే వేదంగా వైఎస్ఆర్సీపీ నడుస్తుంది. ఇక్కడ 3 పార్టీల కలయిక కూడా క్షేత్రస్థాయిలో విభేదాలకు దారి తీస్తుందని ప్రచారం జరుగుతుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనైతే ఏదైతే అధికార పక్షంలో కనిపించాల్సిన పరిస్థితులేమో ప్రతిపక్షంలో కనిపించాల్సిన పరిస్థితులు అధికార పక్షంలో అంటే వైసీపీ, టీడీపీలో ఇటు వేరువేరు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఓడినా కానీ పార్టీలో పట్టు నిలుపుకున్నారు జగన్, ఇటు గెలిచినా కానీ చంద్రబాబు పట్టు కోల్పోతున్నారు అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు అసెంబ్లీలో అసంతృప్తిగా కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలే బోండా ఉమా కానీ వీరందరూ మాట్లాడటం కానీ,
ఇటువంటివన్నీ కూడా ఎందుకంటే ఇటు ఒకవైపు ఏమో జగన్ ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న సీనియర్ నేతలు బొత్స కానీ ధర్మాన కానీ పెద్దిరెడ్డి కానీ కొడాలి కానీ పేర్ని కానీ ఇలాంటి నేతలందరూ కూడా జగన్ అండగా నిలుస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో ఇటు టీడీపీలోనేమో అస్తవ్యస్తంగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే టీడీపీలో ఇటు టీడీపీ వర్సెస్ జనసేన ఒక పరిస్థితి కనిపిస్తుంటే టీడీపీ వర్సెస్ టీడీపీ, జనసేన వర్సెస్ జనసేన ఇటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా సమన్వయ లోపాలు అనేవి కూడా తెర మీదకు వస్తూ ఉన్నాయి. సీనియర్ నాయకులకు మంత్రి పదవులు ఇవ్వలేదని చంద్రబాబు సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. మరొక వైపేమో ఇటు ఎప్పటి నుంచో కూడా వైసీపీ మీద పోరాడింది మేము టీడీపీలో ఉండి అలాంటిది ఇప్పుడు జనసేన కూడా కూటమిలో భాగం అవటం వల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి సీనియర్లకు రావాల్సినవి కానీ లేకపోతే టీడీపీలో ఉన్న వారికి రావాల్సిన పదవులు కానీ జనసేన వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ వీళ్ళకి కూడా వెళ్తున్నాయి. ఎప్పటి నుంచో పోరాడిన మాకు ఫలితం ఉండట్లేదని కూడా వీళ్ళలో కూడా ఒక అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మరి ఒకటి ఏంటంటే ఇక్కడ కూటమిలో ఒక నాయకుడు కాదు, ఇటు చంద్రబాబు, ఇటు లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా ఒక కీలకమైన నాయకుల్లానే ఇప్పుడు ముగ్గురు కూడా ఉండిపోయేసరికి ఎవరికి వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది ఏమో చంద్రబాబు వర్గంగా మారిపోయారు ఎమ్మెల్యేలు, కొంతమంది ఏమో లోకేష్ వర్గంగా మారిపోయాయి. ఈ విధంగా మరి కూడా ఒక రకమైన పరిస్థితులతో కూడా ఇక్కడ చంద్రబాబు పట్టు కోల్పోతున్నారా, మొత్తం కూటమి మీద పట్టు కోల్పోతున్నారా, ఆయన మాట అందరూ లెక్క చేయటం లేదా అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్న అంశంగా మారిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో కనిపిస్తున్న పరిస్థితుల వల్ల. ధన్యవాదాలు అధ్యక్ష. గల్లా మాధవి గారు శాసనసభ్యురాలు వేసినటువంటి ప్రశ్నకి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా బాగా చెప్పారు అధ్యక్ష. ఆయన ప్లాస్టిక్ ని నిరోధించడంలో ఆయన ఆలోచనలు కానీ ప్రభుత్వ ఆలోచనలు కానీ చక్కగా ఉన్నాయి అధ్యక్ష. దానికేమి ఎక్కడా మాకు ఎటువంటి డౌట్ లేదు అధ్యక్ష. కానీ ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు.